హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మా పాప వస్తుందని చెప్పి నేను మా హస్బెండ్ ఇంటి దగ్గర నుంచి వెళ్ళే దారిలో ఇంటి దగ్గర వాళ్ళు ఎవరో అనుకున్నా మా తమ్ముడు పక్కన నడిచేది నువ్వా అంటే, అవును మీ తమ్ముడికి అంత సీన్ లేదులే, ఒకటే బాణం ఒకటే సీత అని చెప్పి ఇక్కడ నవ్వుకుంటా వెళ్ళిపోయాం. ఇక్కడ ఏంటి బస్ స్టాండ్ దగ్గరికి అని చెప్పి ఇక్కడ బ్యాగ్ కుట్టించాను అని ఇక్కడ మనీ ఇచ్చేస్తున్నారు. ఈ బ్యాగ్ జిప్పు లేపించేదానికి ఇంకో 50 పెడితే కొత్త బ్యాగ్ వస్తుంది కదా అని చెప్తున్నా మా హస్బెండ్తో. ఇంతకీ బ్యాగ్ ఎలా కుట్టారో లేదో చెక్ చేసుకున్నావా, అలా బ్లైండ్గా డబ్బులు ఇచ్చేసి వస్తున్నావు అని ఇక్కడ మా ఆయన చేతికి బ్యాగ్ ఇచ్చాను. చెక్ చేస్తే ఇక్కడ బ్యాగ్ మా బాబు కాలేజ్ బ్యాగు. అవునే కుట్టలేదే అని చెప్పి మళ్ళీ మా హస్బెండ్ వెనక్కి వెళ్ళి షాప్ దగ్గర ఆయనకి చూపించి ఇక్కడ కుట్టలేదన్నా అని చెప్తే ఇక్కడ ఆయన చూసుకోలేదు తమ్ముడు అని చెప్పి ఇక్కడ కుట్టేస్తున్నారు. మా హస్బెండ్ అదే మా ఆవిడ అనింది. ఇంకా మా పాప బస్సు వచ్చేస్తుందేమో అని నేను టెన్షన్గా ఉన్నాను. మా హస్బెండ్ నువ్వు వెళ్తావేమో ఇల్లు అంటే, లేదులే ఇద్దరికి కలిసి వెళ్దామని వెళ్తున్నా. మెయిన్ రోడ్డు ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి పైన వారాహి అమ్మవారి గుడి కట్టారంట కదా, ఎప్పుడు వెళ్దాం అంటున్నా మా హస్బెండ్తో. వెళ్దాంలే అమ్మవారు పిలిచినప్పుడు అంటున్నారు. ఇంక ఇద్దరం అలా మాట్లాడుకుంటా మెయిన్ రోడ్డు మీద ట్రాఫిక్ ఉంటుంది, అంతా దుమ్ము ధూళి అని చెప్పి మా హస్బెండ్ నాకు తెలియని కొత్త రూట్లలో తీసుకెళ్తున్నారు. ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం అంటే అన్నా క్యాంటీన్కి అంటున్నాడు. అవునా సరే రా అన్నా క్యాంటీన్కి వెళ్దాం అని ఇక్కడ నేను అంటుంటే మా హస్బెండ్ నవ్వుతున్నారు. ఇంకా అన్నా క్యాంటీన్ ముందుకు వచ్చేసాం. అసలు అన్నా క్యాంటీన్ లోపలికి ఎప్పుడు అన్న వెళ్ళావా, ఎలా ఉంటుందో చూసావా అంటే, వెళ్ళలేదు ఎప్పుడు. సరే ఇప్పుడు వెళ్దామా అంటున్నా మా హస్బెండ్తో. ఏమొద్దులే, లేని వాళ్ళు పేదవాళ్ళు తింటారు అని అంటున్నారు. ఇంక ఇక్కడికి వచ్చేసాం. జ్యూస్ షాప్ దగ్గర జ్యూస్ ఆర్డర్ పెట్టాం. మా అమ్మాయి ఇంకా 5 మినిట్స్లో వచ్చేస్తుందని, ఈ లోపల చేస్తారని ఇక్కడ 3 జ్యూస్ ఆర్డర్ పెట్టి మా అమ్మాయి కోసం 1000 కన్నులతో ఎదురు చూస్తున్నాం ఇద్దరం. ఇంకా ఈ లోపల చూడంగా రాని వచ్చేసింది బస్సు. ఈ బస్సులో ఎక్కడుంది అని మా అమ్మాయి కాలేజీలో స్టార్ట్ అయ్యేటప్పుడే లొకేషన్ పెట్టమంటాం మేము. ఇంక ఈ లొకేషన్ అలా చూస్తూనే ఉంటాం. చూడండి బస్సు దిగగానే పరిగెట్టుకుంటూ వచ్చి ముందు నేనున్నా, అయినా వాళ్ళ డాడీ నాకు చేసుకుంటుంది. నాకు వీళ్ళిద్దరిని చూస్తే కోపం వచ్చేస్తుంది అలాగా. ఇంకా కూతురు చేతులు పట్టుకొని రోడ్డు దాటుతున్నారు. ఇంకా ఇక్కడ జ్యూస్ షాప్కి వచ్చి ఆర్డర్ పెట్టిన జ్యూస్ని ఇదిగోండి బస్సులో ఎక్కడ కూర్చొని వచ్చింది, ఎక్కడ కూర్చున్న సీట్ ఎక్కడ అని చెప్తుంది. మా అమ్మాయి దిగిన బస్సు అది. నేను వెనక నుంచి లాస్ట్ సెకండ్ కూర్చున్న డాడీ అని చూపిస్తుంది. ఇంకా జ్యూస్ ఫినిష్ చేసి ఇంటికి